మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించకుండా ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములు అయిన ప్రభా, మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నీ కృప చేత మరొక హృదయకాలం చూసే ధన్యత అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రములు నైనా ప్రభా. హృదయకాలం తండ్రి నీ వాక్యం ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలము అపోస్తులైన పౌలు తీతుకు రాసిన 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తులైన పౌలు తీతుకు రాసిన 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. మొదటగా మనం చూసినట్టయితే తీతుకు రాసిన మొదటి అధ్యాయంలో చూసినట్టయితే లీడర్షిప్ ఇన్ ద చర్చ్ అనే అంశం ద్వారా మాట్లాడాడు. 2వ అధ్యాయం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు రైట్ లివింగ్ ఇన్ ద చర్చ్. మరి 3వ అధ్యాయం చూసినట్టయితే రైట్ లివింగ్ ఇన్ సొసైటీ డూయింగ్ వాట్ ఈస్ గుడ్. మరి 3వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా చూసినట్టయితే సమాజంలో మరి మంచి జీవితం కలిగి జీవించాలన్నది అపోస్తులైన పౌలు తీతుకు రాసిన ఈ 3వ అధ్యాయము ద్వారా మనతో మాట్లాడబోతా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల రైట్ లివింగ్ ఇన్ ద సొసైటీ డూయింగ్ వాట్ ఈస్ గుడ్. మరి సమాజంలో మనం బ్రతుకుతున్న ఈ యొక్క సమాజంలో ఒక మంచి క్రైస్తవునిగా, మంచి క్రైస్తవురాలుగా జీవించాలనేది వాక్యము బోధిస్తూ ఉన్నది. అలాగే మంచి పని చేయడము, మరి డూయింగ్ వాట్ ఈస్ గుడ్, మనం చేసే పని కూడా మంచి పని చేసే బిడలగా ఉండాలన్నది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తీతు ఒక బలమైన నాయకుడు, బలమైన వ్యక్తి. మరి బలమైన వ్యక్తి అయిన తీతు మరి మనం చూసినట్టయితే అపోస్తులైన పౌలు మనం చూసినట్టయితే ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క దీపంలో మరి అపోస్తులైన పౌలు తీతును వదిలివేసి వెళ్ళినప్పుడు మరి తీతు అక్కడున్న సంఘాలకు నాయకులంగా ఏర్పాటు చేస్తూ అలాగే సంఘంలో ఎలా జీవించాలో మరి వారికి బోధిస్తుండగా, అదే రీతిగా మరి సంఘంలో కాకుండా సొసైటీలో మనం జీవిస్తున్న ప్రాంతాలలో కూడా ఎలా జీవించాలి అనే అంశము ద్వారా హృదయకాలము అపోస్తులైన పౌలు ఈ యొక్క తీతుకు రాసిన 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం అనుకున్న వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ అధ్యాయము 1-2 వచనం చూసినట్టయితే అధిపతులకు అధికారులకు లోబడి విధములుగా ఉండవలను, ప్రతి సత్కారం చేటకు సిద్ధపడి ఉండడం వల్ల మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుతూ ఎవరిని దూషింపక జగడమాడను వారిగా శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తులైన పౌలు మరి తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ తీతుకు తెలియజేస్తూ ఉన్నాడు. అధికారులకు లోబడి ఉండడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అధికారులకు మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అధికారులకు లోబడి ఉండడము, అలాగే సంస్థలలో ఎక్కడైతే నువ్వు ఉంటున్నామో అక్కడ కూడా లోబడి ఉండాలి. ఎందుకంటే సమస్తము దేవుడే ఏర్పాటు చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అధికారులను కూడా దేవుడే నియమించి ఉన్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే అపోస్తుల కార్యంలో చూసినట్టయితే 5వ అధ్యాయంలో 29వ వచనంలో చూసినట్టయితే పేతురు, యోహాను ఈ మాటలు అక్కడ ఉన్న వారికి తెలియజేస్తున్న మాట గమనించినట్టయితే, అందుకు పేతురు అపోస్తులను మనుషులను కాదు కానీ దేవునికి మేము లోబడే వాళ్ళను. మొదట మనము లోబడవలసినది ఎవరికంటే దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడవాలి. ఎందుకంటే దేవునికి లోబడవలని నేను మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మరి పేతురు, యోహాను అక్కడ ఉన్న వారికి తెలియజేస్తున్న మాటను ఒకసారి గమనించినట్టయితే, అందుకు పేతురు అపోస్తులను మనుషులకు కాదు కానీ దేవునికి మేము లోబడాలి కదా. మొదట దేవునికి లోబడే గుణం మనకు కావాలి. దేవుని మాటను శ్రద్ధగా విని దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనము, సమస్త దోషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టతను మీరు విసర్జించండి. మరి సమస్తమైన పాపము లేదా సమస్తమైన లోకంలో ఉన్న వాటిని వదిలివేయాలి. లోకంలో ఉన్న వాటిని చూసినట్టయితే నేత్రాశ,
మరి జీవపు డంబంలో ఇవన్నీ కూడా వదిలివేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నేత్రాశ, జీవపు డంబం, శరీర ఆశలు. ఇక్కడ చూసినట్టయితే ఈ సమస్త దోషంను, కోపంను, క్రోధంను, అల్లరిని, దోషను, సకలమైన దుష్టత్వంను మీరు విసరించుడి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే అపోస్తుల కార్యము మనం 5:29లో మనం చూసినట్టయితే పేతురు చెప్తా ఉన్నాడు, మరి దేవునికి మేము లోబడవలసి ఉన్నది కదా అనే మాట. అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమియోలకు రాసిన 13వ అధ్యాయము మొదటి వచనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్టయితే ప్రతి వాడును పైన అధికారులకు లోబడాలని, ఏలైనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమించబడి ఉన్నాయనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి వారం కూడా దేవుడు అనుగ్రహిస్తేనే అధికారులుగా ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వాడు పై అధికారులకు లోబడే వలన ఏలైనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారులు దేవుని వల్లనే నియమించబడి ఉన్నాయి. ప్రతి అధికారం కూడా దేవుని వల్ల కలిగి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం చూసినట్టయితే తిరిగి తీతుకు రాసిన పత్రిక వచ్చినట్టయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉన్నది 2వ వచనంలో, ప్రతి సత్కారం చేయుటకు సిద్ధపడి ఉండవలెను. ప్రతి మంచి కార్యము చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రైస్తవులు ఎక్కడ జీవించినా, దేవుని బిడ్డలు ప్రపంచంలో ఏ మూలలో జీవించినా కానీ మంచి పనులు చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగే మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికం కనబరచాలి. మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికము కలిగి ఉండాలి. మనము జీవిస్తున్న సమాజంలో మనం ఏ ప్రాంతంలో జీవిస్తున్నా కానీ మనం క్రైస్తవులుగా ప్రత్యేకించబడిన వారుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనుషులందరి ఎదుట ఒక మంచి బిడ్డగా జీవించాలి. ఎందుకంటే దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించడము ప్రధానమైన అంశం అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనుషులందరి సంపూర్ణమైన సాత్వికం కనపరచు, ఎవరిని దోషింపక, మరి ఎవరిని కూడా అనవసరంగా మనము దోషింపక, ఎవరిని కూడా మరి ఏ మాటలతోని కూడా మనం బాధ పెట్టకూడదు. దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, మనం ఏ యొక్క ప్రాంతంలో సొసైటీలో మనం జీవిస్తున్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా మనం కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మన జీవితానికి అత్తుకొని జీవించాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని కూడా దోషింపక జగడమాడని వారుగా శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజల గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అక్కడున్న మనుషులు ఎలాంటి వారో మనం ఇంతకుముందు కూడా చూసాము. భయంకరమైన మనుషులు. వారు ఎలాంటి వారిని గమనించినట్టయితే అబద్ధికులు, దుష్ట మృగులు, సోమరులు, తిండిబోతులై ఉన్నారు. అలాంటి ప్రజల మధ్యలో వారికి బోధించే విధానాన్ని మరి తీతుకు అపోస్తలుడైన పౌలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, క్రేతులో ఉన్న ఈ యొక్క దీప ప్రజలు, మరి భయంకరమైన స్థితిలో ఉన్న ఈ ప్రజలకు మంచి వాక్యాన్ని తెలియజేస్తూ వారు ఎలా ఉండాలో వారికి నేర్పించమని అపోస్తలుడైన పౌలు తీతుకు తెలియజేస్తున్న మాటలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. వాక్యం అనేది జీవితాలు మార్చుతున్నది. వాక్యం అనేది ఎప్పుడైతే వాక్యాన్ని వారు విన్నప్పుడు ప్రజలు వారి పాపంలో నుంచి బయటకు వస్తారు. వారి దృష్ట మృగంలో నుంచి బయటకు వస్తారు. అబద్ధికులుగా ఉన్నవారు, దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచిన వారు, వారి జీవితాలు మార్చబడతాయి. వారు సోమరితనం నుంచి బయటపడతారు, తిండిపోతుతనం నుంచి బయటపడతారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన ఈ మాటలను గమనించినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి సత్కారం చేయటకు సిద్ధపడవలనని మనుషులందరి సంపూర్ణమైన శాస్త్రీయం కనబరిచి ఎవరిని దోషింపక జగడమాడని వారమై శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమై, అవిధేయులై, మోసమైన వారుగా నానా విధములైన దురాశలకు భోగములను దాసులమై ఉంటిమి. దుష్టత్వం నందు అసూయందు కాలం గడుపుచు అసూయులైన ఒకనికొకడు దోషించుచు ఉంటిమి గని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకప్పుడు బలభద్రం కూడా వాళ్ళ పూర్వీకులు కూడా పాపంలోనే జీవించేవారు, పాపంలోనే బ్రతికేవారు. వాక్యము తెలియజేసిన మాటను గమనించినట్టయితే, ఎందుకనగా మనం కూడా అలాంటి వారమే, అవివేకులుగా ఉన్నాము. ఒక సమయంలో మన పితరులు కానీ మనకంటే ముందున్నవారు
మనకంటే వెనుక ఉన్నవారు గమనించినట్టయితే మనం ముందున్న వారికి ఒక సాదృశ్యంగా నిలవాలి. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు పాపంలోనే ఉన్నాం. ఎందుకంటే వాక్యం తెలియజేస్తుంది, ఎవడైనను క్రీస్తునందుండేలా వాడు నూతన సృష్టి, పాతదంతా కూడా గతించిపోయింది, ఇదిగో సమస్తము నూతనమైనది. ప్రతి ఒక్క మనిషి జీవితము ఒకానొక సందర్భంలో అలాంటి పాప బ్రతుకులని ఉన్నాము. ఈరోజు దేవుని కృప వల్ల, ఆయన కృప వల్లనే మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు మాట జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మనం కూడా అలాంటి వారిగా ఉండే, అలాంటి పాపంలోనే ఉండే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపంలో నిత్యమై కలవరి సిలువలో యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడినది. ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడిన మన గొప్పతనం కాదు, ఏదో మనము సాధించడం అనేది కాదు, కానీ దేవుని కృప వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఒకప్పుడు మనం అవిధేయులుగా ఉన్నాము, ఒకప్పుడు మనం పాపులుగానే ఉన్నాము, ఒకప్పుడు మన జీవితాలు దేవునికి సన్నిధి నుంచి దూరంగానే ఉన్నాయి. కానీ దేవుని ఉచితమైన కృప చేత ఈరోజు మనం చీకటిల నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులకు ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని నడిపించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. పేతురు రాసిన పత్రిక చూసినట్టయితే, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచరించి నిత్యము ఏర్పరచబడిన వంశము, రాజుల యాజక సౌంద పరిశుద్ధ జనముగా, మరి దేవుని స్తోత్రమై ప్రజలమై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపగా ఉండినప్పుడు ఇప్పుడు కనికరించిన వారిమైతిమి, ఒకప్పుడు కనికరింపగా ఉండిన వారిమైతిమి, ఇప్పుడు దేవుని ఉచితమైన కృప చేత కనికరించబడిన వారు ఉన్నాము. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనల్ని నడిపిన దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కలవి మాటలు ఇట్టున ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకప్పుడు మన పితరులు ఆ ఒక పాపంలో జీవించుగా దేవుని యొక్క కృప చేత దేవాది దేవుడు వారిని ఆ పాపంలో నుంచి విడిపించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేస్తాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులకై మోసపోయిన వారమే ఉంటే, నానా విధములైన దురాశలను భోగములను దాసులమై ఉండి దుష్టత్వం నందు అసూయ అందు కాలము గడపచ్చు, అసూయులైన ఒకనితో ఒకడు దోషించుకుని ఉంటుమే, ఒకడు దోషించుకుని ఉంటిన ఆ స్థితిలో నుంచి దేవాది దేవుడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని విడిపించి, మనల్ని రక్షించి, మనల్ని నీతిమంతులుగా తీర్చి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మన రక్షకుడైన దేవుని దయ, దేవుని యొక్క దయనే దేవుని సంగమా, దేవుని ప్రజల, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మనుషుల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క ప్రేమ అన్నదే ప్రత్యక్షపడినదే. అందుకే చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, ప్రియ దేవుని సంగమా, దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా వాని యందు పుట్టినందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించాను. నిత్య జీవం పొందుటకు ప్రభు అయిన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. యేసయ్య మన కొరకు లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మనుషుల ఎడల ఆయన ప్రేమ ప్రత్యక్షమైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు ఆయన మన పాపంలో నుండి మనల్ని విడిపించిన యేసయ్య, మన పాపంలో నిత్యమై ఆ కల్వరి సిలువలో యేసయ్య ఆ వెలంతా కూడా చెల్లించాడు. నీవు నేను చెల్లించవలసిన వెలంతా కూడా యేసయ్య ఆ సంపూర్ణంగా ప్రతి ఒక్క మానవుని యొక్క వెల యేసయ్య కల్వరి సిలువలో చెల్లించాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, మన నీతి మనల్ని రక్షించలేదు, మనం నీతి మనల్ని విడిపించలేదు, మన సత్క్రియలు మనల్ని విడిపించలేదు. దేవుని యొక్క ఉచితమైన కృప చేతనే, దేవుని యొక్క కృపలో యేసయ్యనే మనల్ని నీతిమంతులుగా తీర్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చూపున పునరుజ్జన సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మతో మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారా మనలను రక్షించెను. హల్లెలూయా.
దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇది మన వల్ల కలిగినది కాదు, మన నీతి వల్ల కాదు, మన మంచి వల్ల కాదు, మన క్రియల మూలంగా కాదు, కానీ దేవుని వాక్యము ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆయన మన పాపములన్నిటిని భరించి ఆ కల్వరి శిలువలో ఆ పాప భారమంతా కూడా యేసయ్య కల్వరి శిలువలో మోసే మన కొరకు చనిపోయి తిరిగి 3 రోజులేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. పాతదంతా కూడా గతించిపోయింది. ఎవడైనా క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి. ఆ నూతన స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బాప్టిజం పొందడం ద్వారా, రక్షణ పొందుకోవడం ద్వారా మన జీవితాలు మార్చబడి ఉన్నాయి. యేసయ్య ఆ కృప మనకు అనుగ్రహించాడు. యేసయ్య తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని ప్రేమించి యేసయ్య ప్రేమలో మనల్ని దేవాతి దేవుడు ఆ పాపముల నుంచి విడిపించి మనల్ని పవిత్రులా చేసి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, మనం ఆయన కృప వలనే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. యేసయ్య కృప వలనే నీవు నేను నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మనం రక్షించబడి ఉన్నామంటే మన గొప్పతనం కాదు, అది దేవుని వల్ల కలిగినదే. యేసయ్య తన కృప చేత మనల్ని రక్షించి ఉన్నాడు. యేసయ్య ప్రేమ ద్వారా మనల్ని దేవునికి సమీపంగా తీసుకొని వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ కాలం మనం విడిపించబడి ఉన్నాము, రక్షించబడి ఉన్నామంటే దేవుని కృప వలనే. కాబట్టి మనం నివసిస్తున్న ప్రాంతంలో, మనం ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మనం ప్రత్యేకించబడిన వారము, మనం దేవుని బిడ్డలుగా మనల్ని మనం కట్టుకుంటూ మనం జీవించే విధానం కూడా ఇతరులకు మంచి చేసే బిడ్డలుగా ఉండాలి. అందుకే అంటుంది కదా, రైట్ లివింగ్ ఇన్ సొసైటీ. సరి అయిన విధంగా నీ యొక్క ప్రాంతంలో నువ్వు జీవించాలి, అలాగే మంచిది చేయాలి. వాట్ ఈస్ గుడ్, మరి ఏది మంచిదో అది మంచి క్రియలు మనం చేయాలి, సత్క్రియలు చేయాలి. ఇతరులకు సాయం చేసే బిడ్డలుగా ఉండాలి, ఇతరులను బలపరిచే బిడ్డలుగా ఉండాలి. వాక్యము ద్వారా అనేకులను మనము దేవుని సన్నిధికి తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలి, ప్రకటించే బిడ్డలుగా ఉండాలి, సువార్త ప్రకటించే వారికి సాయం చేసే బిడ్డలుగా ఉండాలి. అలాగే సువార్త నీతము నీవు నేను ఒక బాధ్యత కలిగి దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనము ఇతరులను రక్షణ మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మనం ఆయన కృప వలనే నీతిమంతులుగా తీర్చబడిన నిత్య జీవంను గురించి నిరీక్షణ బట్టి దానిని వారసులు కౌటకు పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. ఇరుదే కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మన అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. నేను పాపులను పిలవడానికే ఈ లోకానికి వచ్చాను, నీతిమంతులను పిలవడానికి రాలేదని యేసయ్య చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ ఇరుదే కాలం కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇంకా దేవుని సన్నిధికి నువ్వు దూరంగా ఉన్నట్టయితే ఇరుదే కాలం నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య స్వరాన్ని విని తిరిగి పాప జీవితం నుంచి ముందుకు, పాప జీవితాన్ని వదిలేసి యేసయ్య దగ్గరికి రా, రోత జీవితాన్ని వదిలేసి యేసయ్య దగ్గరికి రా. యేసయ్య కృప వలనే మనము దేవుని కృప వలనే రక్షించబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. మనమైన కృప వలనే నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవం గురించి నిరీక్షణ బట్టి దానికి వారసులవుటకు దేవాది దేవుడు తన కృప చేత మనల్ని వారసులుగా చేసినాడు. దేవాది దేవుడు అట్టి కృప మనపై చూపించున్నాడు. దేవుని వారసులు నిత్య జీవం గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులవుటకు పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. తీతుకు ఈ మాటలన్నీ కూడా అపోస్తుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ఇదే కాలము దేవుడు కూడా మనతో మాట్లాడుతున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమైన కృప వలనే నీతిమంతులుగా తీర్చబడే నిత్య జీవం గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులవుటకు పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. 8వ వచనము, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని ఎదుట విశ్వసించు వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటనందు మనసుంచుటకు నివాస సంగతులను గురించి దూడుగా చెప్పవలనని కోరుచున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనుషులకు ప్రయోజనకరము, ఇవన్నీ కూడా మనుషులకు ప్రయోజనకరము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూస్తున్నట్టయితే
మొదటి తిమోతిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15 వచనం చూసినట్టయితే, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15 వచనం చూసినట్టయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంకి వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం అనేది యోగ్యమై ఉన్నది. మరి అట్టి వారిలో నేను ప్రధానుడు అని తెలియజేస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. యేసు ప్రభు పాపులను రక్షించడానికే, పాపంలో జీవిస్తున్న మనల్ని రక్షించడానికి నేడు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరి కొరకు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, సమయాన్ని పోనీయకు. ఇది రక్షణ సమయము, ఇది అనుకూల సమయం, ఇది మంచి సమయం. ఒకవేళ నువ్వు ఇంకా దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉన్నట్టయితే హృదయ కలము తిరిగి యేసయ్య దగ్గరికి రా. మోకాళ్ళ నుండి ప్రార్థన చేయి. యేసయ్యా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు అని ప్రార్థన చేయి. యేసయ్య నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు యేసయ్యని అడిగినట్టయితే హృదయ కలము నీ పాపాలు క్షమించబడతాయి. నిన్ను రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. నిన్ను విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నీకు నిరీక్షణ అనుగ్రహించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిన్ను పరలోకానికి వారసులుగా చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకానికి వచ్చి వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం. వాక్యము అనేది మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నదని 119వ కీర్తనలో తెలియబడుతుంది. వాక్యం అనేది నమ్మదగినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజే, ప్రతి ఒక్క పాపం నుంచి వాక్యం అనేది మనల్ని రక్షిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం చూసినట్టయితే 119వ కీర్తన చూసినట్టయితే 119వ కీర్తన 50వ వచనం చూసినట్టయితే, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలగజేస్తున్నది. అలాగే 119, 105 వచనం, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మా వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. దేవుని వాక్యము మనకు వెలుగై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి మనం తీతుకు రాసిన పత్రికలకు వచ్చినట్టయితే ఈ 3వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే ప్రాముఖ్యమైన వచనము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 6, 7 వచనంలో, మనమైన కృప వలనే నీతిమంతులుగా తీర్చబడిన నిత్య జీవనం గురించి నిరీక్షణ బట్టి దానికి వారసులైటకు ఆ పరిశుద్ధాత్మ మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా. సమృద్ధిగా మనకు దేవుని యొక్క వారసులవుటకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు యేసయ్య బిడ్డలుగా మనం జీవించాలి. అనేకుల రక్షణ మార్గంలో నడిపించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క కృపలో మనము రైట్ లివింగ్ ఇన్ సొసైటీ, ఎక్కడ ఏ ప్రాంతంలో నువ్వు జీవించినా కానీ రైట్ లివింగ్ ఇన్ ద సొసైటీ, ఒక మంచి జీవితం కలిగి, మంచి మనస్సాక్షి కలిగి అనేకులకు రక్షణ మార్గంలో నడిపించే బిడ్డగా, అలాగే మరి చూసినట్టయితే డూయింగ్ వాట్ ఈస్ గుడ్, మరి మంచి డూయింగ్ వాట్ ఈస్ గుడ్, మనం చేసేది మంచి ఉండాలి, మంచి సత్క్రియలు చేయాలి, అనేకులను బలపరిచి అనేకులను వాక్యంలో నడిపించే బిడ్డలుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మీకును అనుగ్రహించును గాక. మిమ్మల్ని కూడా దేవుడు బలపరిచి ఆయన కృపలో మీరు జీవిస్తున్న ప్రాంతంలో ఒక వెలుగు సంబంధులై దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మీరు ప్రత్యేకించబడిన వారు కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ నువ్వు నివసిస్తున్నా ఒక వెలుగు సంబంధులై ఉండే అనేకులను రక్షణ మార్గంలో నడిపిస్తూ, మరి డూయింగ్ వాట్ ఈస్ గుడ్, మరి ఏదైతే మంచి క్రియలు ఉన్నాయో ఆ మంచి క్రియల వల్ల అనేకులను బలపరిచే బిడ్డలుగా జీవించే ధన్యత దేవుడు మీకు అనుగ్రహించిన గాక. వాక్యము ఇన్న మీరందరూ కూడా దేవుని వాక్యంలో మిమ్మల్ని మీరు కట్టుకుంటూ మీ సమాజంలో ఉన్నప్పుడు ఆ సమాజంలో మీరు ప్రత్యేకించబడిన వారు కాబట్టి దేవుని కృపలో అనేకులను రక్షణ మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఉదయ కాలమునైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. రైట్ లివింగ్ ఇన్ సొసైటీ, డూయింగ్ వాట్ ఈస్ గుడ్ అనే అంశం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, నీకు వందనములు. మరి తీతు నైనా ప్రభా,
నీ వాక్యం ద్వారా నాయన ప్రభా మరి అనేక సంఘంలో నాయకులను నిర్మించి మరి గొప్ప పరిచర్య చేసి ఉన్నాడు నాయన ప్రభా. మరి సంఘంలో ఎలా జీవించాలి, సమాజంలో ఎలా జీవించాలి నాయన అపోస్తులైన పౌలు ద్వారా నాయన తీతు పత్రిక ద్వారా మాతో మాట్లాడండి. బలపరిచినందుకు నీకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. భారతదేశాన్ని దీవించండి నాయన. వర్షాలతో బాధపడుతున్న బిడ్డలకు నాయన సాయం దయచేయండి నాయన. సమృద్ధి అయిన వర్షాన్ని మాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనములు నాయన ప్రభా. తండ్రి మరి ఆహారం లేక, వస్త్రం లేక నాయన, గృహాలు లేక ఎంతోమంది బిడ్డలు అల్లాడుచుండగా వారికి మీ కృప చేత సాయాన్ని అందించండి. అలాగే యేసయ్య తండ్రి ప్రభా, ఈరోజు అంతట్లో కూడా అన్ని కృపలు మనల్ని బలపరుస్తూ మా సేవకులను, మా సేవకురాలను కాపాడండి నాయన. ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మరి నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానంలో ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు, మన కుటుంబములకు తోడై నీడై ఉండును గాక, ఆమేన్.